పులివెందులలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించి ఆధునిక సీసీ కెమెరా వ్యవస్థను ప్రారంభించారు. 32 లక్షల వ్యయంతో పట్టణంలోని ప్రధాన కూడలిలో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వీటి ద్వారా నేరాల నియంత్రణతో పాటు మహిళల భద్రతకు మరింత భరోసా కలుగుతుందని అధికారులు తెలిపారు. పులివెందుల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. అనంతరం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. 32 లక్షల వ్యయంతో పట్టణంలోని 8 ప్రధాన కూడలిలో అత్యాధునిక సాంకేతికతతో 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా రికార్డ్ అవుతున్న ప్రత్యక్ష దృశ్యాలను అధికారులు పరిశీలించి వాటి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పులివెందులలో జరిగే అవాంఛనీయ ఘటనలు, రాజకీయ ఘర్షణలు, చోరీలు, వాహన దొంగతనాలు వంటి కేసులను సీసీ కెమెరాల ద్వారా త్వరితగతిన గుర్తించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం ఈ యొక్క ప్రాజెక్టుకి 32 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి మున్సిపాలిటీ వారు, అరటి రైతులు భారీ మోతాదులో మనకి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కూడా మార్కెట్ వాళ్ళు కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా మనకు చేశారు. ఇందులో భాగంగా 120 కెమెరాలు కొనుగోలు చేయడం జరిగింది. 120 కెమెరాల్లో 112 కెమెరాలకి ఈ ఆటోమేటిక్ వెహికల్ నెంబర్ రికగ్నిషన్ సిస్టము, తర్వాత ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ ఏఎఫ్ఐఎస్, వెహికల్ ఏవిఆర్ఎన్ సాఫ్ట్వేర్తో ఎనేబుల్ అయి ఉంది. అదే మాదిరిగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంతకుముందు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మ్యాట్రిక్స్ కెమెరాల యొక్క సాఫ్ట్వేర్తో అనుసంధానం పరిచే విధంగా అవి ఒక 55 కెమెరాలు ఉన్నాయి. ఇవన్నిటినీ ఒకే చోటకి ఒకే కంట్రోల్ రూమ్కి తీసుకురావడం వల్ల ఏంటంటే పులివెందులు ఏదైతే ఉందో కూడళ్ళు, ప్రధాన కూడళ్ళు 7 ప్రధాన కూడళ్ళు, తర్వాత కాలేజెస్, స్కూల్స్, హై స్కూల్స్, బస్ స్టాండ్స్, మార్కెట్ ప్లేసెస్, తర్వాత ఎక్కడైతే ఇది గతంలో ఈ నేరాలు జరిగిన ప్రదేశాలను అవన్నీ కూడా కవర్ చేయడం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కూడా హై స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ ఆడపిల్లలకి, తర్వాత ఉద్యోగాలు చేసే మహిళలకి, తర్వాత సగటు పౌరులందరికీ కూడా ఈ యొక్క సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత అనేది మరింత మెరుగ్గా పోలీసు కూడా ఇంకా ఎక్కువ జవాబుదారీతనంతో మీ అందరికీ సేవలు అందించుటకు మేము అంతా కూడా ఈ యొక్క ప్రోగ్రాం మనకి సహకరిస్తుంది. సో ఇది మూలంగా దీనికి మొత్తం 32 లక్షలు మనకు ఖర్చు చేయడం జరిగింది. అదే మాదిరిగా కూడా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా డ్రోన్ కెమెరాలతో కూడా మనకు సమకూర్చడం జరిగింది. ఆ అన్ని డ్రోన్ కెమెరాల్లో కూడా పులివెందుల ఈ మెయిన్ కంట్రోల్ రూమ్కి మనం అనుసంధానం చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఎటువంటి మేజర్ పొలిటికల్ ఈవెంట్ జరిగినా కానీ ఏం జరిగినా కానీ మనం ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ఏం జరుగుతుందనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండి ముందస్తు ఏదైనా నేరం జరగకముందో లేకపోతే ఒక అల్లర్లు జరిగే వాతావరణం ఉన్నా మనం ముందుగానే అక్కడికి మన యొక్క సిబ్బంది చేరుకుని దాన్ని నివారించే విధంగా మనం చర్యలు తీసుకునేటప్పుడు ఇది చెప్పాలంటే ఫ్యూచర్ పోలీసింగ్కి ఇది ఒక మార్గం మనం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పాఠశాలలు, కళాశాల సమీపంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మహిళలు, విద్యార్థినులను వేధించే ఆకతాయిలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో శాల్వాతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, సిఐలు శ్రీరామ్, ప్రసాదరావు, శాంతిలాల్, నర్సింహులు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలనేది అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు దీంట్లో 50% కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే అరటికి సంబంధించిన వ్యాపారస్తులను కూడా అడిగితే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా తర్వాత మా కాంట్రిబ్యూషన్ ఇంత అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడైతే ఎవరైతే వైన్స్ సంబంధంగా ఎవరన్నా వ్యాపారస్తులు ఉంటే ఆ తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషను, ఆ తర్వాత అలాగే పులివెందుల మెయిన్ రోడ్లో ఉండే వ్యాపారస్తులు కూడా వాళ్ళకు తోచిన విధంగా అంటే 50,000 కానీ ₹1,00,000 ఇప్పుడు అయ్యప్ప సొసైటీ అలాంటి వాళ్ళు, తర్వాత ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు కూడా తర్వాత ఇందులో ఉంది. అంటే అందరి ఉద్దేశం ఏంటంటే ఒక పులివెందుల్లో ఒక సురక్షితమైన ప్రాంతంగా ఉంచాలి, ఎక్కడ కానీ బాగా క్రైమ్ రేట్ తగ్గించాలి. ఇవన్నీ తగ్గించాలంటే అందరికీ ఈ కమాండ్ కంట్రోల్ పాయింట్స్ ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయనే భయము, తర్వాత నేరం జరిగిన తర్వాత దాని డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా దీనికంతా కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా 2 ఉదాహరణలు. మొన్న లోపట్నూతల్లో ఒక క్రైమ్ జరిగింది. 4 ఏళ్ళ అమ్మాయిని అతి కిరాతకంగా
అతి కిరాతకంగా ఒక ఆమె లేడీ ఎవరు ఊహించని పరిస్థితిలో చంపితే దానికన్నా ముందు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పోలీసు వాళ్ళే పెట్టించారు. అంటే మీరు ఏం గొడవ జరిగినా కూడా ఒకరికొకరు తెలిసిపోతుందని. ఆ సీసీ కెమెరాల ఆధారంగానే ఎవరైతే హత్య చేసినారో ఆమె రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత నిన్న ఒక థెఫ్ట్ జరిగితే అంటే ఆర్టీసీ బస్ స్టాప్లో ఒకతను బస్సు ఎక్కిపోతా అక్కడ తన 2-వీలర్ బైక్ నుంచితే ఆ బైక్ మిస్ అయితే అది కూడా 24 అవర్స్లో చేజ్ చేయగలిగినాం. ఈ మధ్య మీరు కూడా చూస్తారు, స్టేట్ వైడ్ ఒక అమ్మాయి 20 డేస్ అయింది, మిస్ అయింది, ఇప్పటికి కూడా కనపరాలేదు. అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన పులివెందులను మంచి సురక్షితమైన ప్రాంతంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆ తర్వాత ఈ మంచి ఉద్దేశంతో ఈ సహకరించిన వాళ్లకు తర్వాత అందరికీ కూడా ఇంకోటి మీరు లా అండ్ ఆర్డర్ కూడా గమనించండి. ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత చాలా కూడా క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గింది. ఎక్కడ ఫ్యాక్షన్ పరంగా మర్డర్స్ కానీ ఇంకోటి కానీ లేవు. ఏదైనా చిన్న ఇమ్మీడియట్గా మా తర్వాత డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ రాజకీయాలకు అతీతంగా ఏది అది ఉంటే అది ఇంప్లిమెంట్ చేసి లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి తర్వాత ఈ పోలీస్ శాఖ వారికి కూడా మీ అందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.